అలా అనమాట. నువ్వు వినలేదు కదా ఈ విషయము. నేను బయటెళ్తే నేను బుర్కా యేసుకొని పోతా. స్కార్ఫ్ పెట్టుకొని పోతాను తెలుసా? చాలా మంది లైవ్‌లో గానీ, రీల్స్‌లో గానీ జడ్జ్ చేస్తంటారు. "నువ్వెందుకు బుర్కా యేసుకున్నావు? నువ్వు ముస్లింవా" అని. కాదు నేను పక్కా హిందువునని చెప్పి నేను బొట్టు పెట్టుకుంటా. నా ఒళ్ళు కప్పుకోవాలా, నేను అందరికి చూపించకూడదు. ఈడ గల్ఫ్ కంట్రీ కాబట్టి ఈడుండే పద్ధతిలో నేను ఉండాలనేసి నేను బుర్కా యేసుకొని పోతా. దాన్ని కూడా తప్పే తెలుసా? మీరు ఇప్పుడు ఇలా అంటన్నారు గానీ ఆడవాళ్ళు కొన్ని విషయాలు ఈ విషయం పక్కన పెట్టేద్దాం ఉండండి. కొన్ని విషయాలు మాత్రము అన్నిటికి తప్పులు పడతారు తెలిసినా ఆడవాళ్ళకు. మంచి బట్టలేసుకున్నా తప్పే. మంచి బట్టలేసుకోకపోయినా తప్పే. నేను బుర్కా యేసుకొని నీట్‌గా ఉన్నా గూడా "ఎందుకు బుర్కా యేసుకున్నావు? నువ్వు ముస్లింవా?" అంటే, "అరే నిండుగా ఉండాదిరా బాబు కింద నుండి పైదాకా నిండుగుండాది. ఒక ఆంధ్ర అమ్మాయి ఈడొచ్చి ఆహ్, బతుకుతాను ఇంత మంచిగా ఉండాదంటే అప్రిషియేట్ జేయాల. ఇప్పుడు జీన్స్‌లు, టీ షర్ట్‌లు యేసుకొని వాళ్ళ ముందర పోయి నేను వర్క్ చేయాలంటే అవుతుందా? కొంచెం షైగా అనిపిస్తది గదా! మగోళ్ళ ముందర ఎప్పుడైనా గానీ. అలా మీరింకా అప్రిషియేట్ చేయకుండా దాన్ని ఎంతమంది జడ్జ్ చేస్తుంటారు తెలుసా? "నువ్వు ముస్లిమా? నువ్వు బుర్కా ఎందుకేసుకున్నావు" అనేసి. నాకప్పుడు అనిపిస్తుంది. అరే ఏందిరా వీళ్ళకు నిండుగా కప్పుకున్నా ప్రాబ్లమే. చిన్న చిన్న బట్టలేసుకున్నా ప్రాబ్లమే. అన్నీ ప్రాబ్లమ్సేనా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి.